మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజోలు. ఈ రోజున జనసేన పార్టీలో గెలిచి జనసేన పార్టీకి రాజీనామా చేయకుండా వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తూ ఆ కొండవలేసుకుని తిరుగుతూ ఈరోజు రాజోలు నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారని చెప్పి పెడుతున్నారో నాకైతే తెలియదు. కానీ ఈరోజు సామాజిక సాధికారక బస్సు యాత్ర అయితే ఇక్కడ పెట్టడం జరుగుతుందండి. ఏం చెప్తారో బస్సు యాత్ర పెట్టి ఏం చేస్తారు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు ఏం అభివృద్ధి చేశారు రాజోలు నియోజకవర్గానికి? రాజోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడం కోసమని మేము పార్టీ మారమని చెప్పుకునేటువంటి రాపాక అసలు ఏం అభివృద్ధి చేశాడు? ఎటు చూసినా రాజోలు నియోజకవర్గం మొత్తం గుంతలు పడ్డ రోడ్లు, ఆ గుంతల్లో పడి యాక్సిడెంట్లు బారిన పడుతూ ఎంతోమంది అమాయకులు మరణిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాజోలు నియోజకవర్గంలో ఉంది. అదేవిధంగా డ్రైనేజ్ సమస్య, డ్రైనేజ్ వల్ల కాలుష్యం వల్ల ఎంతోమంది ఆసుపత్రులు పోలయ్యి చనిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాజోలు నియోజకవర్గంలో ఉంది. రాజోలు నియోజకవర్గంలో సరైన ఇటు వైద్య సదుపాయం ఎక్కడ కూడా అందలేనటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రజలందరూ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులైతే దాదాపు 30 నుంచి 40 వేల మంది నిరుద్యోగులు వలసలేలిపోయినటువంటి పరిస్థితి. ఇంత దారుణమైన దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాజోలు నియోజకవర్గం ఉంది. మరి ఏ ముఖం పెట్టుకుని ఈ బస్సు యాత్రలు అయితే పెడతాను నాకైతే తెలియదు. కానీ ఈరోజు ఈ సమస్యలు అన్నిటికి ఏం అభివృద్ధి చేశారో ఈ అన్నిటికి సమాధానం అయితే ఖచ్చితంగా ఈ బస్సు యాత్రలు, ఈ సామాజిక సాధికార బస్సు యాత్రలో చెబుతారని చెప్పి మేమైతే రాజోలు నియోజకవర్గం నుంచి ఎదురు చూస్తున్నాం. ఇంకొక విషయం, నా బంధువులు ఓటుతో గెలిచిన వీళ్ళతో గెలిచానని చెప్పుకునేటువంటి రాపాక్ గారికి కూడా ఒకటే సవాలు ఇస్తున్నాం. ఖచ్చితంగా మీ ఓటమి తథ్యం, జనసేన గెలుపు ఖాయం. రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ మిత్రపక్షాల ఐక్యతతో రాజోలు నియోజకవర్గంలో మరోసారి జనసేన జెండా, విజయకేతని జెండా రేపరేపలాడబోతుందని తెలియజేస్తూ, జనసేన పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి నిలవెత్తిన నిదర్శనం అన్న విషయాన్ని కూడా మరోసారి గుర్తుపెట్టుకోవాలని ఈ వైసీపీ నాయకులు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై భీమ్, జై.